కాదు, లోపల పెట్టుకోండి అన్నారు. కృష్ణుడు కోరుకునేది అదే. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అని అన్నారు కృష్ణ పరమాత్మ గీతలో. ఆయనకి అన్నిటికంటే బాగా ఇష్టం ఏంటి తెలుసా అండి? ఆయనకి ఇష్టమైన పని కనీసం సంవత్సరంలో ఆయన పుట్టినరోజు నాడన్నా చేస్తే సంతోషిస్తాడు కృష్ణుడు. ఏంటి ఆయనకి ఇష్టం అంటే 10 మంది ఒక తోట కలిసి కూర్చొని, అదేంటండి 10 ఏంటండి 20 10 ఉన్నాగా అంటే ఎంతమంది, 10 అంటే 9 తర్వాత వచ్చి 10 అని కాదు, ఎంతమంది వీలుంటే కలియుగంలో అంతమంది ఒక చోట కూర్చొని అనఘాష్టమి వృతం లాంటి పరమ పవిత్రమైనటువంటి వృత దీక్ష దగ్గర గనక కూర్చొని 10 మంది నా సంబంధించిన గుణగణాలు చెప్పుకుంటే వింటూ ఒకడు చెప్తాడు, అనేక మంది వింటుంటారు. అప్పుడు చెప్పేవాడు ఆనందపడతా అట్లా చెప్తున్నానని, వినేవాళ్ళు కూడా ఎంత గొప్ప మాట్లాడు పుష్టి పొందుతుంటారు అని చెప్పి భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. ఇవాళ మీకు చెప్పే మాటలు నిజంగా ఇవాళ ఎవరన్నా కారణంగా రాకపోతే వాళ్ళు మాత్రం మీకంటే తక్కువ అదృష్టవంతులు. దురదృష్టవంతులు అనే మాటకి కృష్ణ భక్తుల దగ్గర లేదు స్థానం, మీకంటే తక్కువ అదృష్టవంతులు అంతే. కానీ ఇవాళ వినండి, దీని అర్థం ఏంటో ఇప్పుడు చెప్పను. వచ్చే కృష్ణాష్టమి, వచ్చే అనఘాష్టమి కదా, కాబట్టి ఆ రోజు చెప్తాను ఏంటి వినండి. హయరింఖా ముఖ ధూళి ధూసర పరణ్యస్థాలకోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రాజిల్లు నిమ్మోముతో జయమున్ పార్థునకిచ్చు వేట్క అని నా శస్త్రాహతించాలనొచ్చియు పోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్. అమ్మా, మీలో 5వ తరగతి చదివిన వాళ్ళు ఉండొచ్చు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఉండొచ్చు, ఎంఎస్సి చదివిన వాళ్ళు ఉండొచ్చేమో. అందరికీ భగవంతుడి విషయాలు ఒకటే. వినటానికి చెప్పేవాడికి చేతనైతే, ఆనందపరచగలిగితే ఆ విషయాలు అందరికీ ఒకే రకంగా ఎక్కుతాయి. మీకు కావాల్సిన అర్హత మీరు చదివిన చదువు కాదు, నిశ్శబ్దంగా ఉండి ప్రక్క వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండే సంస్కారమే చదువు. అన్నిటికంటే గొప్ప చదువు. ప్రక్క వాళ్ళతో మాట్లాడించి వాళ్ళని చెడగొట్టారు అనుకోండి, అంతకంటే ఇంకా చెప్పడానికి లేదు పదం. కాబట్టి అందరు నిశ్శబ్దంగా వినండి. ఈ పద్యం ఎంత గొప్పదంటే, కృష్ణ పరమాత్మట యుద్ధ రంగంలో అర్జునుడు రథిగా నిలబడ్డాడు యుద్ధం చేయడానికి ధనుస్సు బాణాలు పట్టుకొని. కృష్ణుడు ఏంటంటే పగ్గాలు పట్టుకొని డ్రైవర్, ఉట్టి డ్రైవరే. కానీ ఆయన ఆ రథానికే డ్రైవర్, సారథి కాదు. లోకంలో ఉన్న జీవుల అందరి యొక్క జీవితాలను నడిపే డ్రైవర్ ఆయన. అంటే ఈ ప్రపంచాన్ని నడిపే సారథి, రథ సారథి. రథ అంటే కదిలే లక్షణం కలిగింది. ఎవరు రథాలు కాదు. ఇంకొక గంట, ఒక అరగంట అయితే మీరు రథాలే, అంటే అందరూ రథాలే. కాబట్టి అందరి యొక్క జీవిత రథాలను నడిపేటువంటి పరమాత్మ కృష్ణుడు. ఆయన గొప్పతనం చెబుతూ ఒక్క మాట ఏమంటారంటే, యుద్ధరంగంలో కృష్ణ పరమాత్మ రథం నడుపుతున్నాడు. ఏంటి ఆయనకున్న ఒక్కటే కోరిక, అర్జునుడు గెలవాలి. నేను నడుపుతున్న రథంలో ఉన్న అర్జునుడు గెలవాలి, అంతే, ఆయన విజయం పొందాలి అనే ఆరాటంతో నడుపుతుంటేనట ఎదురుగా అమ్మ ఎక్కడి ఎవరి దగ్గరికి అయితే దత్త పాదాలు వచ్చినాయో ఆ పాదుకలకు దక్షిణ పెట్టి వెంటనే ఇటువైపు దృష్టి పెట్టండి. ప్రతి వాళ్ళు దత్త పాదుకలను విజయాన్ని కట్టబెట్టాలనే వేగంతో ఆనందంతో రథం నడుపుతుంటే రథ వేగానికట శరీరం కదిలి చెమటలు పట్టినాయట. అసలే ఆయన కృష్ణుడు ఎట్లుంటాడు మీరు చెప్పారు పోయిన నెల, నాకు తెలవకపోయినా. ఏమన్నారు? నల్లనివాడు పద్మనయనములవాడు కృపారసమ్ముపై జల్లెడివాడు మౌళి పరిసర్పి తప్పించిన చెమటతో వచ్చినటువంటి ఆ దుమ్ము ఎప్పుడైతే అతుక్కుందో ముఖం మీద, ఆ వంకర తిరిగిన ముంగురులు కృష్ణ పరమాత్మ ముఖంపై వేలాడుతుంటే అతుక్కుంటే ఎంత సౌందర్యంగా కనిపించాడు కృష్ణ పరమాత్మ. అటువంటి కృష్ణ పరమాత్మయే మీకు నాకు అనుగ్రహం ప్రసాద వర్షించుగాక అని చెప్పి ఆనాడు భీష్మ పితామహుడు అన్నాడు. అంటే నల్లగా ఉన్న కృష్ణుడికి చెమట తగిలి దుమ్ము వచ్చి జుట్టు మీద పట్టి అందం ఎందుకు పెరిగిందంటే ఈ జుట్టు, ఈ ముఖం, ఈ చర్మం కాదు. నిజమైన సౌందర్యం ఏంటంటే ఆ సౌందర్యం తోటి వారికి సహాయం చేస్తూ భగవంతుని ఆరాధిస్తూ ఉన్నటువంటి మానవుల ముఖాలలో ఉండే నవ్వు ఒక పవిత్రమైన నవ్వు, కల్మషం లేని నవ్వు ఉంటుంది. అదే దుర్మార్గ పనులు చేస్తూ ప్రధానాలు తిరిగే వాళ్ళ నవ్వులని విషపు నవ్వులు. అది భగవంతుడి కృపకు పాత్రుడైన వాడికి ఆ నవ్వులు రావు. మంచి శుచిస్మిత అంటారు. అటువంటి నిప్పు లాంటి స్వచ్ఛమైన నవ్వుతో ప్రకాశించే ముఖాలన్నీ మనందరికి ఉండాలంటే కృష్ణ పరమాత్మని ఆ రకంగా దర్శించాలని చెప్పి భాగవతంలో అది చెప్పారు. ఆ తర్వాత కృష్ణాష్టమి అంత తేలిగ్గా మీరు తొందరపడి వెంటనే ప్రసాదం పెడతారు. ప్రసాదం ఏముందండి, తినొచ్చు. మళ్ళీ కృష్ణాష్టమి రావాలంటే 365 రోజులు ఆగాలి. ఒక్క మాట వినండి. కర్ణావతంసిత కర్ణికార ప్రభ
గండభాగద్యుతి గడలు గొలుప భువనమోహనమైన భ్రువిలాసంబుతో వామభాగనమొప్ప అపసవ్యకర మృదులాంగులీశాతురి షడ్యధ్వనికి మర్మసరణి చూపా దహకాలి మీద నడ్డము సాచి నిలిపిన పదన ఖద్యుతి భక్తి కొనగా మౌలికించము కంఠదామము నిరయ విలసిత గ్రామముగా ఒకవేణువందు బ్రహ్మ గాంధర్వ గీతం పదగజే చతుర నటమూర్తి గోపాల చక్రవర్తి అంటుంది భాగవతం. కృష్ణాష్టమి నాడు వినవలసినటువంటి గొప్ప పద్యం ఇది. దీనికి అనుగుణంగా మానవులమైన మనం, బుద్ధితో జీవించే బుద్ధిజీవులమైన మనం, అందరి మనుషులలో అనఘాష్టమి యొక్క వైభవం తెలిసినటువంటి మనం మాత్రమే కాకుండా ఒక గొప్ప విషయం చెప్పాలంటే అందరూ కూడా తప్పకుండా కృష్ణాష్టమి నాడు వినవలసిన పద్యం అని చెప్పారు. ఒక్కసారి వినండి. కర్ణావతంసిత కర్ణికార ప్రభ గండభాగద్యుతి గడలు గొలుప. అందరూ ఆడవాళ్ళే, వాళ్ళు మీరెవ్వరూ అపార్థం చేసుకోకండి. ఒక ప్రోగ్రాంకి వెళ్తుంటే ఆడవాళ్ళంతా కూడా అద్దం దగ్గర నిలబడి మేకప్ చేసుకుంటారు, బాగా పెట్టుకుంటారు టచ్అప్లు. అప్పుడు చెక్కులు ఎట్లుంటాయి, నున్నగా ఉంటాయి. ఈ అందమే అందం అండి. అసలు అందం కృష్ణుడి దగ్గర ఉంది. అది ఎటువంటి అందం అంటే లోకానికి అందాన్ని మొత్తాన్ని ప్రసాదించినటువంటి అందం రిజర్వాయర్ అది. అటువంటి కృష్ణ పరమాత్మ చెవులో కొండగోగు పూలు ధరించాడట, రంగురంగుల కొండగోగు పూలు. ఆ కొండగోగు పూల యొక్క రంగు కృష్ణుడి చెక్కిళ్ళ మీద ఒక్కసారి పడుతుంటే చెక్కిళ్ళు ఇంకా మెరుస్తున్నాయట, నున్నగా ఉన్న చెక్కిళ్ళు. కర్ణికార ప్రభ గండభాగద్యుతి గడలు గొలుప భువనమోహనమైన భ్రువిలాసంబుతో వామభాగానత వదనముప్ప. మీరందరూ చూస్తుంటారు, కృష్ణ పరమాత్మ కాలు ఇట్లా వేస్తాడు, మడతాడు వేసి ఎడం కాలు మీద కుడి కాలు అడ్డంగా పెడతాడు, 3 వంపులు పెడతాడు. అటువంటి కృష్ణ విగ్రహంలో ఆ కృష్ణ పరమాత్మ యొక్క వంపు తల ఎడమవైపు వంగుంటుంది. అంతేకాదు వామ భాగంలో వంచడమే కాకుండా చెక్కిళ్ళ మీద కొండగోగు పూల యొక్క రిఫ్లెక్షన్ తో నునుపుగా ప్రకాశించడమే కాకుండా ఆయన యొక్క కనుబొమ్మలట ఈ లోకంలో ఉన్న ఆడవాళ్ళని కాదు, మగవాళ్ళని కాదు, సకల జీవులను, పక్షులను, జంతువులను అందరినీ కూడా మోహింపచేసేటువంటి పరమ మోహన ఎవరంటే మోహనాకారుడు ఎవరంటే కృష్ణ పరమాత్మ. అటువంటి వాడి యొక్క ఈ కనుబొమ్మల యొక్క విలాసంతో ప్రపంచాన్ని మైమరపెట్టించేటి చేస్తున్నాట కృష్ణుడు. అంతేకాదు ఆ కృష్ణుడి యొక్క కుడి చేతి వేళ్ళను కదిలిస్తుంటే, ఏమండి ఒక్క మాట వినండి, ఎంత తక్కువ చదువుకున్నా చదువు భగవంతుడి దగ్గర చదువు కాదు ప్రధానం, సంస్కారం ప్రధానం. ఆ సంస్కారంలో ఒక్క సినిమా చూస్తే ఏమంటాడు, నీ కాలు ధూళి సోకిరాయి ఆడది అయినాదంట, నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట, దయచేసి ఒక్కసారి కాళ్ళు కడగనీయవంట, 3 మూర్తులా నీవు నారాయణ మూర్తి వంట రామయ్య తండ్రి అన్నారు. ఇది ఎవరికి రాదండి పాఠం? మీరు చదువు కావాలా దానికి? అంటే ఒక వాక్యం రాయటం కాదు, వాక్యానికి ఏ సంగీతం ఇచ్చి ఎంత పాడితే ఆనందంగా ఉంటుందో అనేటువంటి సరిగమ పదని అనేటువంటి 7 అక్షరాలకు ఆ ధ్వనులు ఏదిస్తే మానవ జాతి మొత్తం ఆనందపడుతుందో ఆ సంగీత ధ్వనులకే రహస్యాలు నేర్పేట్టుగా కృష్ణ పరమాత్మ యొక్క వేళ్ల యొక్క కదలికలు ఆ మురళి మీద ఉన్నాయట. అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ మురళి నుంచి వెలువడేటువంటి ఆ ధ్వని ఏదైతే ఉందో దాని గంధర్వ గానము అన్నారు, బ్రహ్మ గాంధర్వ గానము. ఏ గంధర్వం? మానవ గంధర్వం కాదు, ఇంద్ర గంధర్వం కాదు, బ్రహ్మ గంధర్వ గానం అట కృష్ణ పరమాత్మ నుంచి వెలువడేది. కాబట్టి కృష్ణాష్టమి సందర్భంగా మానవులమైన మనం అనఘాష్టమి వ్రతం దగ్గర ఇట్లా చెవులు ఎక్కించుకొని పెట్టి మనమే గొప్ప అనుకోవద్దు, ఇంకా గొప్ప వాళ్ళ కళ్ళున్నారు. అది చెప్పేసి ముగిస్తా. మమతల్మోమును మీదికెత్తుకొని రోమంతంబు సాలించి హృత్కమలాగ్రంబుల కృష్ణు నిల్పి,
మురళీ గానామృత శ్రేణి కర్ణములం గ్రోలుచు. అమ్మ చాలా గొప్ప పద్యం. మురళీ గానామృత శ్రేణి కర్ణముల గ్రోలుచు మేతమాని గళితానందశ్రులై చిత్రితోపమలై గోవులు చూచుతున్నవదిగో పద్మాక్షి వీక్షింపవే. 3 నిమిషాల్లో మొత్తం పూర్తి చేస్తా. ఎంత గొప్పదో మీరు వచ్చే కృష్ణాష్టమి దాకా గుర్తు పెట్టుకోండి. అంశం ఏంటంటే కృష్ణ పరమాత్మ యొక్క మురళి నుంచి వెలువడే గానము మనలాంటి వాళ్ళని కాదు ఆనందపరిచేది. ఘంటసాల గారి పాట అంటే మనం ఏమంతా కదులుతామా? కదలం. బాగా ఉంటే వింటూ కూర్చుంటాం అక్కడ. అట్లనే కృష్ణ పరమాత్మ యొక్క వేణువు నుంచి వెలువడేటువంటి గానం అట. ఆ కృష్ణుడు తోలుకోపోయి ఆ ఆవులను కాస్తుంటే ఆవుల్లో ఒక దూడ వచ్చిందట. పాలు తాగుదామని పొదుగు దగ్గరికి వచ్చిందట. అక్కడికి వచ్చి పొదుగు దగ్గరికి ఒకసారి గుద్ది ఆ చేపెట్ట చేసి పాలు తాగాలి. ఆవు దూడ మర్చిపోయిందట. అట్ట తల్లి యొక్క పొదుగు చేపడం. తల్లి అట ఆవు ఒక్కసారి మోర పైకెత్తి చూస్తుందట. తిన్నటువంటి ఆహారాన్ని ఆవు ఏం చేస్తుంది? నెమరు వేస్తుంది గొంతులో తెచ్చుకొని. నెమరు వేసేది నెమరు మానేసిందట. ఎందుకు? ఆ కృష్ణుడి యొక్క వేణుగానం వినగానే మైమర్చిపోయింది. అప్పుడటండి రోమంతంబు చాలించి మురళి గానామృత శ్రేణి కర్ణములం గ్రోలుచు. మీకు ఈ పదార్థం కొద్దిసేపటి ప్రసాదం పెడతారు, తీయండి మంచివి. అవి ఏం చేస్తారు? మీరు నాలుక మీద పెట్టుకొని తింటారు. ఎవరో చెవులో పోసుకుంటారా? కానీ చెవులతో తాగినేయటండి ఆవులైతే కృష్ణుడి యొక్క గానామృతాన్ని చెవులతో తాగినాయట. అంటే చెవులారా విన్నాయి. వింటూ ఆవులట ఒళ్ళు మర్చిపోయి ఎట్ట ఉన్నాయంటే బిడ్డకు పాలు ఇవ్వాలని మర్చిపోయినాయట. బిడ్డలు పాలు తాగాలని మర్చిపోయినాయట. ఆవులు అట్ట వెళ్ళిపోయినాయట. ఎందుకు ఎట్టున్నాయంటే మీరందరూ ఒక్క మాట చెప్పండి. ఒక ఆవు అక్కడ నిలబడి ఆనందంగా నెమరేస్తుంటే కొంచెమైనా కదల్లా? ఎంతన్నా కదులుతుందిగా? గాలికైనా కదులుతుందిగా? అదటండి గోడ మీద ఒక బొమ్మ వేస్తే బొమ్మ కదులుతుందా? బొమ్మ ఎట్ట కదలదో చిత్రితోపములై అన్నారు పోతన గారు. గోడ మీద వేసిన ఆయిల్ పెయింట్ లో ఉన్న ఆవు ఎట్ట కదలదో నిజంగా వనంలో ఉన్న ఆవు కదలలేదట. ఎందుకు కదలలేదు? ఎందుకు అక్కడే ఉంది. కృష్ణుడి యొక్క గానాన్ని వింటుంటే ధ్యానంలో మునిగిపోయి ప్రపంచంతో తాదాత్మ్యం పోగొట్టుకొని పరమాత్మని కృష్ణుడితో తాదాత్మ్యం చెందినటువంటి ఆవులు వెంటనే బిడ్డకు పాలు కూడా మర్చిపోయినాయట. బిడ్డలు పాలు తాగటం మర్చిపోయినట. ఆ రకంగా జంతువులను కూడా కృష్ణ పరమాత్మ వేణుగానం ఎంత నిశ్చల స్థితి తెచ్చిందంటే పరమాత్మతో తాదాత్మ్యం చెంది పరమాత్మతో తాదాత్మ్యం ప్రపంచంతో